అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు పెసర పునుగులు చేసుకుంటున్నామండి. ఎలా చేయాలో తయారు చేసే విధానం చూద్దాం రండి. 2-3 గంటలు నానబెట్టుకున్న పెసలు కడిగి పెట్టుకున్నానండి. ఇది నేను 3 గంటలు నానాలండి పెసలు. తర్వాత దాంట్లోకి ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసుకోవాలండి. ఫస్ట్ మనం మిక్సీలో అల్లము, పచ్చిమిర్చి బాగా గ్రైండ్ చేసేసేయాలండి. అప్పుడు మనం పప్పు వేసుకోవాలండి. అల్లం పచ్చిమిర్చితో పాటు పెసరపప్పు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ వేసేసుకున్నాక కొంచెం మన దోసపిండికి ఎట్లా వేసుకుంటాం అట్లా దీంట్లో ఇంకేం వేయక్కర్లేదండి. ఇంట్లో ఈ విధంగా చాలండి, మెత్తగా ఈ విధంగా వేసుకొని మనం కొంచెం గట్టిగా, అంటే మరి దోశ కంటే కొంచెం పలసగా వేసుకుంటాం కదా, దీనికి అట్లా అవసరం లేదు. ఈ విధంగా మనము పునుగులు మనకి బాగా చేతికి వేసే వీలుగా ఉన్నట్టుగా రుబ్బుకోవాలి. తర్వాత జీలకర్ర, ఎర్రగడ్డ ముక్కలు వేసేసి బాగా మిక్స్ చేసేసేయాలండి, కలుపుకోవాలి నీట్గా. కొంచెం తినే సోడా, సాల్ట్ కూడా వేసాం కదండి మనం, మొత్తం కలిపేసుకోవాలి నీట్గా. ఇంతేనండి, పెసర పునుగులు పిండి రెడీ అయిపోయింది. ఫస్ట్ స్టవ్ వెలిగించి బాండ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ వీట్ ఎక్కిపోయిందండి. చూడండి, ఈ సైజులో వేసుకొని మనం ఏ చట్నీ అయినా సరే అండి తింటుంటే సూపర్ ఉంటుందండి నోటికి. మళ్ళీ ఇది మనం కర్రీ కూడా చేసుకుని మనము ఎర్రగడ్డ, పచ్చిమిర్చి వేసుకొని, టమాటాలు వేసుకొని కర్రీ కూడా చేసుకోవచ్చు. మామూలుగా ఇట్లా కూడా తినొచ్చండి, చాలా బాగుంటాయండి, సూపర్గా ఉంటాయి. కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ సైజులో వేసుకున్నామంటే మనం పెసర పునుగులు రెడీ అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. నానబెట్టుకున్నామో మిక్సీ వేసేసుకుంటే మనకి ఈ పునుగులు చాలా రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉంటాయి. మినప పునుగులు కన్నా కూడా ఈ పెసర పునుగులు చాలా టేస్టీగా ఉంటాయి, బాగా రుచిగా కూడా ఉంటాయి. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రెడీ అయిపోయినాయండి పునుగులు. ఈ పెసర పునుగులకి నేనైతే పల్లీల చట్నీ చేస్తున్నానండి. పల్లీల చట్నీతో ఈ పెసర పునుగులు ఇంకా సూపర్ ఉంటాయి. అల్లం చట్నీ అయినా ఏ చట్నీ అయినా సూపర్గా ఉంటుందండి. ఈ పెసర పునుగులు మనం 3 గంటల సేపు పప్పు నానబెట్టి కడిగేసుకొని దాంట్లో ఏమి వేయక్కర్లేదండి. మనము అల్లం పచ్చిమిర్చి వేసి మిక్సీ చేసేసుకొని, తర్వాత మనం ఆనియను, జీలకర్ర, కొంచెం తినే సోడా, కొంచెం సాల్ట్ కలుపుకొని వేసుకుంటే మన పెసర పునుగులు అయితే రెడీ. ఇంకేముందండి, చూడండి ఎంత బాగా వచ్చినాయో. చూసారా, వేడి వేడిగా పెసర పునుగులు. అప్పుడప్పుడు దోశలు, ఇడ్లీలతో పాటు ఈ పెసర పునుగులు కూడా తిందామండి. చూడండి, నేనైతే పల్లీల చట్నీ చేసుకున్నాను. తినేస్తానండి, సూపర్గా వచ్చినాయండి. ఇంకా తినడమే కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.